గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తేయించిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ప్రజలు చీకొట్టినా వీళ్ళకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని అంటున్నా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఈ నెల 30వ తేదీన విశాఖలో జరిగే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మొత్తం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు, జన సైనికులు, వీరమేలంతా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. సార్, ఎలా జరగబోతుంది ఏర్పాట్లు, ఎలా జరుగుతున్నాయి 30వ తేదీ సంబంధించి? గతంలో కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే భారీ స్థాయిలో ఉంటుంది, ఇప్పటివరకు ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. ఎప్పుడూ ఫెయిల్ అవుదండి. ఆయన జనంతో ఉండే నాయకుడిగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక పొలిటికల్ స్టార్గా ఆయన అయ్యాడు కాబట్టి అదే స్థాయిలో ఈ మీటింగ్ ఉండబోతూ ఉంది. 30వ తారీఖున 3 గంటలకు స్టార్ట్ అయ్యే మీటింగ్. రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు వస్తారు, తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలు వస్తారు. ఓన్లీ కార్యకర్తలతో జరిగే మీటింగ్ కాబట్టి ఆయన దిశానిర్దేశం చేస్తారు, కార్యకర్తలు అందరితో మాట్లాడతారు. కాబట్టి మేమందరం కూడా నగరం అంతా కూడా జన సైనికులతో, జనసేన జెండాలతో రెపరెపలాడే విధంగా చేయబోతా ఉన్నాం. ఈ మీటింగు ఒక అద్భుతంగా జరుగుతుంది, ఒక క్రమశిక్షణగా జరుగుతుంది. సార్, ఎటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? పార్టీ నిర్మాణము, పార్టీ జన సైనికుల గురించి, జనసేన నాయకుల గురించే మాట్లాడతారు. మ్యాక్సిమం పార్టీ మీటింగ్ కాబట్టి పార్టీలోని విషయాలు మాత్రం డిస్కషన్ ఉంటాయి. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? ఇంచుమించుకు 12 లక్షల మంది సభ్యత్వం ఉన్నది జనసేన వీరమహిళ సైనికులు. కానీ అంత మంది కార్యకర్తల మీటింగ్ కాబట్టి ఒక 15,000 మంది ఉంటారు అనుకుంటున్నాం. జనాల మొబిలైజేషన్ లేదు, జనాల్ని గ్యాదరింగ్లు లేవు. సో కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో మీటింగ్ కాబట్టి అదే విధంగా ఈ మీటింగ్ని ఎక్స్పెక్ట్ చేయాలి. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. వైసీపీ పార్టీ ఎక్కడికక్కడే కూడా వాటిని తప్పుగా పెట్టి తప్పుడు ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. చేసే మంచి పని చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పి ఒక అసంతృప్తి ఉంది. వీటిని ఏ విధంగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది మీ మీటింగ్? ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, ఈ రెండు సమపాల్లో తీసుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి వాళ్ళు 11 సీట్లు ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఇచ్చిన హామీని 1 by 1 చేసుకుంటూ ఓ పక్క రోడ్లు చూడ. ఉదాహరణకు ఎక్కడ దాకా ఎందుకు మన నియోజకవర్గం చూసుకోండి. 1 year బ్యాక్ రోడ్లు ఎలాగ ఉన్నాయి, ఇవాళ రోడ్లు ఎలాగ ఉన్నాయి. మెయిన్ రోడ్లు అన్నీ తీయండి, మీరు వీడియోలు తీయండి, మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఇవాళ నియోజకవర్గం అంతా అద్దాలాగా నీట్గా ప్రజలు హ్యాపీగా తిరగడానికి. కానీ గతంలో అటు వెళ్తే గోతులు పెద్ద నూతుల్లా ఉండేవి. సో ఇదే మీకు తేడా. సిటీలో అంతా, ఒక నియోజకవర్గం సిటీ అంతా కూడా చూడండి. సో ఈ తేడా చూపించగలిగిందే కూటమి ప్రభుత్వం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు అందరూ కూడా నిత్యం ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, అభివృద్ధి వైపే చూడాలి తప్ప ఎప్పుడు కూడా ఏదో సోమరబోతులు తయారు చేద్దాం, లేకపోతే ఇలా చేద్దాం అనే ఆలోచన వీళ్ళకి లేదు. 24/7 అలా కష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ప్రజలకు ఇచ్చిన హామీని 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తాం. సూపర్ 6లో మ్యాక్సిమం ఇంచుమించుగా 4 కార్యక్రమాల వరకు అమలు చేశారు. ఇంచుమించు ప్రతిదీ కూడా సమయానుకూలంగా ప్రకటిస్తూనే ఉన్నారు. అయినా సరే ఎందుకు వైసీపీ పార్టీ మీ మీద బురద జల్లుతుంది? వాళ్ళకి తెలియాల్సిన బుద్ధి లేని మాటలు ఏంటంటే, ఇప్పటికీ కూడా బుద్ధి రాకపోవడానికి మరి ఇంకా వాళ్ళ దేవుడే రక్షించాలి. నేను అది బీకాను, ఇది బీకాను అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నారు. అసలు అబ్బాయి ఏదో చేశానని, మరి ఎందుకు నేను కూడా ఇచ్చే సంక్షేమ పథకం ఇస్తేనే తొడిచారు? మళ్ళీ వాటి గురించే పదే మాట్లాడుతున్నాం. సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధిని పక్కన పెట్టావు కాబట్టి మీకు అలాంటి గతి పట్టింది. మేము అలా చేయట్లేదు, 2 తీసుకెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు. అది తెలుసుకోవట్లేదు, ఆ బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. ఇప్పటికి కూడా వాళ్ళు సంక్షేమం అన్నారు. సంక్షేమం ఇచ్చాము, మనల్ని ఎక్కడ తన్నారు ప్రజలని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఇంకా బుద్ధి రాకపోవడం చాలా అన్యాయం. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి కూడా ఈ నెల 30వ తేదీన జరిగే కార్యక్రమానికి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది. అయితే ఇది కార్యకర్తలకి సమయత్వం చేసే కార్యక్రమం కాదు. ఎందుకంటే జన సైనికులకు సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి కూడా, పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా దీంట్లో మీటింగ్ ఉండబోతుంది. జన సమీకరణ అయితే మామూలు స్థాయిలో ఉంటుంది తప్ప లక్షలాదిగా కూడా గతంలో మీటింగ్ల సమీకరణ ఉండదు. అయితే బూత్ స్థాయిలో కూడా పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాటిపైన ఎక్కువగా దృష్టి పెడతామని కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అయితే స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ పార్టీ సార్గా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నా ఇటువంటి వాటిని కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా ఈ మీటింగ్లో వీటిపైన కూడా ఎండగట్టే విధంగా కూడా మా అధ్యక్షుడి కార్యాచరణ ఉంటుందని కూడా ఎమ్మెల్యే వంశీ అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC 1 TV, విశాఖపట్నం.